నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సుందరయ్య భవన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య డాక్టర్ల బృందానికి అభినందన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరణ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కంటి చూపు కాపాడుకోవచ్చన్న వెంకటరమణ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి బీపీ షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచన ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లో ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్యతో కలిసి స్విమ్స్ హాస్పిటల్లోని పలు బ్లాక్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. హాస్పిటల్లో కల్పించిన సౌకర్యాలు గుర్తించి డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన శ్రీనివాసరావు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాబెటీస్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని దామచర్ల ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినఓబులేసు, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ శివసీతారామయ్య, కార్యదర్శి జాలాది మణిబాబు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట, నాయకులు పాలూరి వెంకటేశ్వరరెడ్డి, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిమ్స్ అంటే శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఎంతోమంది పెద్దల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, తర్వాత అమల్ గారు, వీళ్ళిద్దరు డాక్టర్స్గా ఈరోజు ఓన్లీ డయాబెటిక్ మీద కేర్ తీసుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మా డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన డిఆర్ఓ గారు, మన చైర్మన్ గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, మురళీ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, ఇంకా చాలామంది ప్రముఖులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. ఏదైనా కూడా ఈరోజు చిన్న వయసులోనే డయాబెటిక్ ఎక్కువ వస్తూ ఉంది. డయాబెటిక్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అది ఐడెంటిఫై చేసుకోలేకే కొంతమందికి కళ్ళు పోవటం, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నిటితోటి ఈరోజు మెయిన్ డయాబెటిక్ తోటే ఈరోజు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళే ప్రారంభించారు కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ అందరూ కూడా చూసాం. మంచి అందులో శ్రీనివాసరావు గారు బాగా ఎక్స్పీరియన్స్, ఆయన చాలా నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. అదేవిధంగా పేదలకి ఏదో విధంగా సహాయం చేద్దామనే ఒక ఇంటెన్షన్ ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా హాస్పిటల్ అనగానే కమర్షియల్ అయిపోవటం, లేకపోతే ఓపీలు ఎక్కువ రాసుకోవటం, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. అలాంటిది కాకుండా పేద ప్రజలకి ఏదో విధంగా నేను చదువుకున్న దానికి ఉపయోగం చేయాలి అనే మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి. ఒంగోలు ప్రజలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నతమైన సేవలు అందించడానికి హాస్పిటల్ ఉపయోగపడాలని, దానికి ఎమ్మెల్యే గారి దీవెనలు, డిఎంఎండ్హెచ్ఓ గారి ఆశీస్సులు, తర్వాత మన చైర్మన్ గారి సీతారామయ్య గారి సహకారంతో ముందుకు సాగుతుందని, అలాగే డాక్టర్లందరూ నిష్ణాతులై ఉన్నారు కాబట్టి వారు తమ సేవలను ఒంగోలు ప్రజలకు ఉపయోగిస్తారు కాబట్టి ఒంగోలు ప్రజలు అందరూ దీన్ని వినియోగించుకోవాలని మనం చేస్తూ అందరికీ
ముఖ్యంగా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. మన సిమ్స్ హాస్పిటల్ కొత్తగా మన డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ అమర్ ఇద్దరు కొత్త ప్రెమిసెస్లోకి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి అందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ సెలవు. ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పాట్లో కూడా పరీక్ష చేశారు. సో అటువంటి టెక్నాలజీని స్పాట్లో మనం మామూలుగా ఒక పూటంతా కూడా అక్కడ వెయిట్ చేసి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకొని వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుంది. అదే కాకుండా ఇక్కడ 30 to 60 seconds లోపు ఒక ఎగ్జామినేషన్ ఒక పర్సన్కి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చేసుకోవచ్చని, అదేవిధంగా వారు చెప్పిన ప్రకారం ఉచితమైన సర్వీస్ ఇచ్చేసి ఆఫ్థాల్మాలజీ వాళ్ళకి రెఫర్ చేసి చేపిస్తామని చాలా గొప్పగా చెప్పారు. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది యాక్టివిటీ నేను డాక్టర్ గారి దగ్గర గమనించడం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అద్దంకిలోని కన్నికా పరమేశ్వరి ఆలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మంత్రి దివ్యాంగులకు 35 ట్రైస్ స్కూటీలను పంపిణీ చేశారు. మెగా డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలతో చనిపోయిన 2 వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో మంత్రి రవికుమార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అర్థం చేసుకొని ఎక్కడైతే ఏదైతే ఓకేనా ఓకేనా మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుక ఒంగోలు ప్రకాశం భవనంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో వేడుక జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, ఉపాధ్యక్షులు అంగల్కుర్తి ప్రసాద్, మున్నంగి లక్ష్మయ్య, దాసరి రవి, పాటిబండ్ల ఆనందరావు, సృజన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారు జన్మించినటువంటి దినము, అంతేకాకుండా 130వ పుట్టిన దినోత్సవం. 130 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన చేసినటువంటి సాహిత్య సేవ మన ఆంధ్ర ప్రజానీకం మీద చెరగని ముద్ర వేసింది. ఆయన రాసినటువంటి గబ్బిలం ఆనాటి సామాజిక స్థితిగతులను ఎండగడుతూ అట్టడుగులో ఉన్నటువంటి వర్గాల యొక్క అభ్యున్నతికి ఏం చేయాలో అవన్నీ చాలా కూలంకుషంగా రాయడం జరిగింది. దానిని పురస్కరించుకునే మన సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ దాసరి శ్రీనివాసులు గారు ఈరోజు ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. అది కనుక చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసేటువంటి అదృష్టం ఒక జిల్లాధికారిగా నాకు దక్కింది. అంతేకాకుండా బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో మన సహోదరులందరూ ఎప్పుడూ మరవకుండా ఆయన యొక్క చేసిన సేవలు కొనియాడటానికి ముందుంటూ ఉన్నారు. గొప్ప కవిగా ఆంధ్రుల మనసు చురుగున్నటువంటి గుర్రం జాషువా గారి 130వ జయంతి ఉత్సవాలు మనం తెలుగువారంతా కూడా జరుపుకుంటున్నాం. మరి గుర్రం జాషువా గారి యొక్క రచనలు చూస్తే ఆయన రచనల్లో కేవలము అణగారిన వర్గాల వారి కోసమే కాకుండా ఆయన ఒక అభ్యుదయ కవిత్వాన్ని రచించారు, దేశభక్తి కవిత్వాన్ని రచించారు. మరి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక కవి అంటే సాహిత్యానికి కుల మతాలు ఉండవు అనే ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన రచించినటువంటి గబ్బిలం కావచ్చు, ఫిరదౌసి లాంటి కావ్యాలు ఏవైతే ఉన్నాయో
అవి కావ్యాలుగా మన తెలుగువారి సాహిత్యంలో ఒక అగ్రస్థానంలో ఉన్నాయి. ఈనాటి తరమంతా కూడా మరి గుర్రం జాషువా లాంటి వారిని వారు పడిన కష్టాలకి ఎవరు పడి ఉండరు. అయినప్పటికీ కూడా ఈనాటి అణగారిన వర్గాలు ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనోధైర్యం కోల్పోకుండా ముందుకెళ్ళి మరి ఆనాటి సమాజంతో పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తి ఆయన. స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ప్రపంచానికి సందేశం అందించిన వ్యక్తి. అగ్రకుల బ్రాహ్మణ కవులతో సమానంగా కవిత్వం అంటే సరస్వతి అంటే ఒక వర్గానికే కాదు, సరస్వతి ఎవరికైనా ఉండేది. నన్ను వరించిన శారద లేచిపోవునా అని చెప్పిన సమాజానికి చాటంతో పాటు ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి అనేక మంది కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి జాషువా గారిని స్మరించుకోవడం అనేది నిజంగా ఈరోజు ఇక్కడ సమాజంలో ఉండబడినటువంటి పీడిత తాడిత వర్గాలే కాకుండా బ్రాహ్మణుల చేత కూడా గండపిండేరం తొలగించుకోబడినటువంటి మహానుభావుడు. అంత కవి పుంగవుడిని విస్మరించకుండా ఆయనని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతోనే మేము దాదాపు గత 25 సంవత్సరాలుగా ఇదే జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి పేరు మీద కలెక్టరేట్లో ఉండబడినటువంటి జాషువా గారి విగ్రహాన్ని గౌరవ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, కమిషనర్ గారి సహకారంతో కాంస్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో 9 బ్యాగుల్లో తరలిస్తున్న 16 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మత్తు పదార్థాలను తరలించినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అప్పట్ల జిఆర్పి, చీరాల జిఆర్పి, ఆర్పిఎఫ్ టీమ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ 2 డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఈ లాండర్ టీము, బాపట్ల లాండర్ టీం మొత్తం అన్ని కలిపి ఒక జాయింట్ టీమ్గా ఏర్పడి ఈరోజు పూరి తిరుపతి ట్రైన్లో చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాలను చెక్ చేయడం జరిగింది. ట్రైన్లో జనరల్ బోగీలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఒక 2 బ్యాగుల్లో 9 ప్యాకెట్లలో 16 కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది. వీటిని మా డాగ్ స్క్వాడ్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతటా మా డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి మా జిఆర్పి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రజలు ఎవరైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం 1972 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది. కాబట్టి మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా దాయపడుతుంది. మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైలు చేస్తున్నాం. పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు చిత్తూరు జిల్లా తంబల్లపల్లెకు గ్రామానికి చెందిన యశ్వంత్గా పోలీసులు గుర్తించారు. దోర్నాల పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని మేదర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఆరామ క్షేత్రంలో జరిగిన మేదర సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముందుగా మేదర సంఘ నాయకులు తమ సమస్యలను దామచర్ల దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మినహా దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో మేదర్లు ఎస్సీ ఎస్టీ జాబితాల్లో ఉన్నారని తెలిపారు. ఇక్కడ మాత్రం బీసీ జాబితాలో ఉన్నట్లు చెప్పారు. దామచర్ల స్పందిస్తూ మీ న్యాయమైన డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మీ ప్రతినిధి బృందంతో నేరుగా సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తానని తెలిపారు. ఆరామ క్షేత్రంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేదర సంఘం గౌరవాధ్యక్షుడు టంగుటూరి ఎల్లాల్ బాబు, అధ్యక్షుడు జోరీగ మస్తాన్, ప్రచార కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు, ఏఎంసీ చైర్మన్ రాజగొర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకుడు కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో మేదర్లు వాళ్ళకి గతంలో మనం సొసైటీలు ఉండేవి ఎదురు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు. మన బీసీ నాయకులు, ప్రీతం నాయకులు, మన ఆపులు, మన వెంకటరావు గారికి ఏదో సన్మాన కార్యక్రమం
పది మంది కూర్చొని మాట్లాడుకోవడానికి, 10 మంది కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి ఇలాంటిది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రోజు 16 కులాలకి ఆ రోజు ఇక్కడ అంతా కూడా ఇచ్చాము. ఇంకా 8 కట్టుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా నేను ఫాస్ట్ చేస్తాను. అవి కూడా కట్టేస్తాము. ఆ బయట కూడా బండలు కూడా వేయించేసి పైన వాటర్ది కూడా అది వేయించేస్తాం. ఎండపడకుండా ఉండేదానికి. ఇదిగో అది మీరు ఏదైతే టెంట్ పెట్టారో ఆ టెంట్ కూడా లేకుండా దాన్ని కూడా మొత్తం కానీ మనం ఒక దీన్ని కానీ వేసామంటే బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒక డయాస్ కూడా పెట్టేస్తే ఎక్కువ మంది ఉంటే బయట మాట్లాడుకోవచ్చు, తక్కువ మంది ఉంటే మనం ఇలానే కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా తొందరలోనే ఈ కమిటీ కూడా ఫైనలైజ్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పోయిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టుకున్నాడు. అన్ని విధాలుగా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు 45,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కష్టాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు. నాకు మీరు అనుకుంటా వీళ్ళందరూ కూడా మనకు బాగా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మీరు ఎప్పుడు కూడా పనిని పెట్టుకుంటారు. తప్పకుండా కూడా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత. ఇక్కడైతే నా చేతిలో 10 మంది వరకు మీరు ఏది అడిగినా కూడా చేయగలుగుతాను. మీరు ఏది చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాన్ని కూడా నా దగ్గర ఏదైనా ఉంటే ఇక్కడ సమస్యలు ఉంటే మన చలపతి కానీ వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పారంటే నా పనిలో ఏదో నేను చేస్తాను. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కంటి చూపు కాపాడుకోవచ్చని ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్కి చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. వరల్డ్ రెటీనా డే సందర్భంగా కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బీపీ, షుగర్ ఉన్నవారు కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలన్నారు. కంటి చూపులో అస్పష్టత కలిగినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి రెటీనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. బరువు తక్కువగా ఉండే పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలన్నారు. గర్భవతులైన స్త్రీలు తప్పనిసరిగా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వయసు పెరిగే కొద్దీ కంటికి సంబంధించిన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ఆకుకూరలు, కోడిగుడ్లు, క్యారెట్ లాంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కంటి విషయంలో అశ్రద్ధ చేయకుండా ఏ సమస్య ఎదురైనా వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలన్నారు. ఈ వరల్డ్ రెటీనా డే అని పిలుస్తారు. కన్నులో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ లేయర్ని కంజంక్టైవా అట్లా అని, రెండోది బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ నర్వస్ లేయర్ రెటీనా అంటారు. రెటీనాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనం కంటి చూపుని పూర్తిగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో మోస్ట్లీ ఐ డిసీజెస్లో ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. రెటీనా అన్నది చాలా పల్చగా ఉంటుంది. దానిలో 10 లేయర్స్ ఉంటాయి. రెగ్యులర్ ఐ చెకప్స్ వల్ల మనం ఈ రెటీనాలో పేషెంట్స్కి మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటుందంటే, ఎవరైనా పేషెంట్ నల్ల చుక్కలు కంటి ముందు కళ్ళు మూసుకున్నా కానీ కంటి ముందు నల్ల చుక్కలు కనిపిస్తున్నాయి, మెరుపుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, మస్క్ బాతం ఉన్న చూపు కన్నా స్లైట్గా బ్లర్డ్ విజన్ అనేసి ఇట్లాంటి కాంట్రాస్ట్ కలర్స్ని సరిగ్గా ముందు బాగా గుర్తుపడతా కలర్స్ ప్రామినెంట్గా కనపడకపోకుండా ఉండటానికి, సడన్ లాస్ ఆఫ్ విజన్, మళ్ళీ ఒక షాడో లాగా కర్టెన్ లాగా కనిపిస్తుంది, షాడో లాగా అట్లా ఏదైనా సిమ్టమ్స్ పేషెంట్స్కి ఉంటే కనుక ఇమీడియట్గా కళ్ళ డాక్టర్ని చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా చెక్ చేయించుకోవాలి. రెటీనాలో ఏదైనా డ్యామేజ్ అవుతే ఒక్కొక్కసారి మనం చూపు వెనక్కి తీసుకురాలేకపోతూ ఉంటాము. మోస్ట్లీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ సినారియోలో డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్గా ఉంది. డయాబెటీస్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అనేది మనకి అన్కంట్రోల్డ్ డయాబెటిక్ అండ్ నాట్ టేకింగ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్, అబౌవ్ 300 బ్లడ్ షుగర్స్, ఇవంతా కూడా హై రిస్క్ ఫర్ ద పీపుల్ టు గెట్ అ డయాబెటిక్ రెటినోపతి. వీటిల్లో నాన్ ప్రొలిఫరేటివ్గా మనం డివైడ్ చేసుకుని ట్రీట్మెంట్ వైజ్ ఇస్తూ ఉంటాము. కానీ ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టి కరెక్ట్ దశలో మనకి ఐ డాక్టర్ని చూపించుకోకపోతే కంప్లీట్గా విజన్ లాస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులోపతి అని అంటారు, ARMDs అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులోపతిలో డ్రై, వెట్ అని 2 రకాలు ఉంటాయి. ఇవి మన డైట్లో గ్రీన్స్, ఆకుకూరలు, క్యారెట్, బీన్స్, ఎగ్ ఇట్లాంటివంతా కూడా తీసుకోవటం వల్ల మనం ఆ రెటీనా సమస్యల్ని కొంతవరకు ప్రివెంట్ చేయగలం.
అవి ఎర్లీ చెకప్స్ ఉంటే ఇప్పుడు ఎంతో కూడా ఫండస్ ఫ్లూరోసెంట్ యాంజియోగ్రామ్ అని, ఓసిటీ అని, రెటీనాని చెకప్ చేసి మనం రెటీనా ఎంత డ్యామేజ్ అయిందో అని చూసుకొని దానికి లేజర్సా, ఇంట్రావిట్రియల్ అవాస్టిన్సా, లేకపోతే సర్జరీయా అని ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత గుర్తుపట్టగలం. మనం అందరం కూడా ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెటీనా, డయాబెటిక్ హైపర్టెన్సివ్ రెటినోపతి, పుట్టిన పిల్లలకి కూడా అంటే బర్త్ వెయిట్ మనకి లో బర్త్ వెయిట్ ఉంటే 2.5 కన్నా కిందన బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ అందరికీ కూడా ఒకసారి రెటినల్ ఎగ్జామినేషన్స్ చేసుకోవాలి. లేకపోతే ఆర్ఓపి అనే ఒక ఇది అంటే రెటీనా పెరగకుండా రెటినోపతి ఆఫ్ ప్రీమచ్యూరిటీ అంటాం. దానివల్ల మనకి శాశ్వతంగా కూడా చూపుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్ మంచి ఫుడ్ తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, గ్రీన్స్ అవి ఉండేటట్లు చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం సరిగ్గా పాటించడం వల్ల అయితే ఈ రెటీనా డిసీజెస్ని ఎట్లా మనం గుర్తుపట్టి ప్రివెంట్ చేయగలం బ్లైండ్ కాకుండా అంటే రెగ్యులర్ ఐ చెకప్స్. మోస్ట్ ఆఫ్ ద ఐ డిసీజెస్ ఏజ్ రిలేటెడ్ కాబట్టి వన్స్ యూ క్రాస్ 40s and 50s వన్స్ ఇన్ 6 months రెటీనల్ చెకప్ చేసుకోవటం. అసలు టైం లేదు అట్లాంటి అంటే డాక్టర్ దగ్గర గ్లాసెస్ రాయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానికన్నా గ్లాసెస్ కన్నా ముఖ్యమైనది రెటీనా ఎట్లా ఉంది అవంతా కూడా చెక్ చేసుకోవాలి. హై పవర్స్, మయోపియా అంటాం, షార్ట్ సైట్ అండ్ పీపుల్, వాళ్ళకి చదువుకునే పిల్లలకి ఇప్పుడు మోస్ట్ కామన్గా వస్తూ ఉండింది. మయోపిక్లో రెటీనాలో హోల్స్ అని అలా జరిగి రెటీనల్ డిటాచ్మెంట్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. ఇవన్నిటిని మనం రెటీనాకి డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసి హెల్దీ ఐ సైట్ కోసం డాక్టర్ని టెస్ట్ చేయించుకొని మంచి ఫుడ్ తీసుకుంటా ఉండి రెగ్యులర్ డైట్స్, డయాబెటిక్ కంట్రోల్ అవంతా బాగుంటే అందరి చూపు కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ముప్పవరపు వీరయ్య చౌదరి ఆశయాలు, ఆలోచనలను కొనసాగిస్తానని దివంగత వీరయ్య చౌదరి సతీమణి ముప్పవరపు సుచరిత అన్నారు. అమ్మనబ్రోలు గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముప్పవరపు వీరయ్య చౌదరి చిత్రపటానికి గ్రామస్తులతో కలిసి సుచరిత పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మెడికల్ క్యాంపు జరుగుతున్న తీరును సుచరిత పరిశీలించారు. శిబిరంలో గుండె, కంటి వైద్య సంబంధిత వ్యాధులకు శంకర నేత్రాలయం, హెల్ప్ హార్ట్ హాస్పిటల్ వైద్య బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. సిలబస్ వస్తుందా బాగా నిదానంగా స్పష్టంగా స్పీడ్ లేకుండా. రాలేదు ఫోన్ చేయించేవాడు. ఒకటి వైద్యం, విద్య, ఇవి ఈ రెండు అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు. వైద్యంతో స్టార్ట్ చేశాను, విద్య దగ్గర కూడా వెళ్తాను, అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేరేగా చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలామంది మరి దిక్కులేని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరేశ్వర మేడం గారు అమనపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. అప్పుడు చాలామంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనారోగ్యం పరిస్థితులతో, గుండె జబ్బులని, కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మైదాన ప్రాంతాల్లో నివసించే 20 లక్షల మంది గిరిజనులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని కోరారు. గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆర్ సైదా నాయక్, నాయకులు రాజు నాయక్, పేరం సత్యం, మోహన్ కుమార్ ధర్మ, సంతోష్ నాయక్, హనుమంత్ నాయక్, దేవిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత పోరాడతాం మైదాన ప్రాంతంలో ఎస్టీలను రిజర్వేషన్ చేసేంత వరకు పోరాడతాం మైదాన ప్రాంతంలో ఎస్టీలను రిజర్వేషన్ చేసేంత వరకు వ్యతిరేకించండి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ వివక్షతను వ్యతిరేకించండి రాజకీయ వివక్షతను మైదాన ప్రాంత గిరిజనులకు కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభలో ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి మైదాన ప్రాంత ఎరుకుల యానాది మాకు ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు గడిస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకి జెండాలు మోసే కార్యకర్తలుగా ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నామే తప్ప ఏ పార్టీలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా గిరిజనులని కనీస మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఇవాళ మా పెద్దలందరూ కూడా వారి ఆవేదనని ఇక్కడ వ్యక్తపరిచారు. ఎవరికైతే 2 ఓట్లు తక్కువ పడతాయో వారు ఓటమికి గురవుతారు. కాబట్టి ఓటమిని లక్షల ఓట్లు వచ్చినా గెలుపుకు 2 ఓట్లు ముఖ్యం. ఎవరికైతే 2 ఓట్లు వస్తే వారే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూ ఉన్నారు. 2 ఓట్లు ఎవరికైతే తక్కువ వస్తే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు 5,000 నుంచి 50-60 వేల మంది ఓటర్లుగా ఉన్నాం. మమ్మల్ని మనుషులుగా కూడా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు చూడడం లేదు. కాబట్టి మేము కూడా మనుషులమే. ఈ రాష్ట్రం ఎదిగి ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే మేమందరం కూడా శ్రామికులుగా మా పూర్వీకులు మా పెద్దలు మా చెమటతో ఈ సమాజం ఇంత అద్భుతంగా తయారైంది. ఈ సమాజానికి మూల వారసులం మేము. అంటే ఇవాళ ఈ కల్చర్ పరంగా సాంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా వ్యవసాయ పరంగా ఈ సమాజానికి మేము దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతి. అలాంటి జాతికి ఇవాళ ద్రోహం జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తయారు కావడానికి మైదాన ప్రాంతంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో రాజకీయ రిజర్వేషన్లని సామాజిక న్యాయం దిశగా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన దసరా సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని ది ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన సామూహిక ధ్యాన శిబిరాన్ని సిద్ధా సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ధ్యాన సేవతో ఆత్మ సంతృప్తి లభిస్తుందని సూర్యప్రకాష్ అన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ మార్గాన్ని అనుసరిస్తూ అందరూ ధ్యాన దసరా సంబరాల్లో పాల్గొనాలని కోరారు. ధ్యానంతో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. శిక్షకులు ఐటీసీ రెడ్డి, కేశవరాజు, లక్ష్మి, రామాంజనేయ రెడ్డి పాల్గొన్నారు. మీ మనసు కేంద్రీకరించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకే ఒక్క నిమిషం ఆలోచన వస్తే కట్ చేస్తూ జరుగుతూ శ్వాసని గమనిస్తూ చిన్నంగా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. 3వది మణిపూరకం అంటే బొడ్డు పై భాగం. మీ మనసుని అక్కడ కేంద్రీకరించండి. అంటే నేను చెప్పే కొద్ది మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, ఆహారం, విశుద్ధ అట్లా స్ట్రైట్గా పైకి వస్తుంది. ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేస్తూ మనం పైకి తీసుకొస్తుండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుందరయ్య భవన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. డాక్టర్ల బృందానికి అభినందన. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజావేదికలో ప్రజల నుండి అర్జీలు స్వీకరణ. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల కంటి చూపు కాపాడుకోవచ్చన్న వెంకటరమణ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి. బీపీ షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. ఎంత ఎక్కువ ఖరీదుతో కొన్న చెప్పులనైనా గుడి బయటే పెడతాం. తక్కువ ఖరీదుతో కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలో సమర్పిస్తాం. వ్యక్తిత్వం కూడా అంతే. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.